ఎగ్జామ్స్‌లో మంచి మార్క్స్ కావడానికి ఈ వీడియోలో నేను ఒక 20 పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేస్తానండి. మీ ప్రిపరేషన్ ఎలా ఉన్నా గానీ, అంటే కొంతమంది 90-100 మార్క్స్ వచ్చేలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది 50-80 మార్క్స్ వచ్చేలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది జస్ట్ పాస్ లేదా ఒక 40-50 మార్క్స్ వచ్చేలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే నేను అందరి స్టూడెంట్స్‌ని కన్సిడర్ చేస్తూ చెప్తున్నానన్నమాట. అందుకని అలా అన్నాను. అయితే ఫ్రెండ్స్, మీరు ఎలా ప్రిపేర్ అయినా కానీ ఈ టిప్స్ ఫాలో అవుతే మీకు కంపల్సరీగా మంచి స్కోర్ అనేది వస్తుంది. ఇది అన్ని సబ్జెక్ట్స్‌లో కూడా ఇవి ఫాలో అవ్వండి. నాట్ ఓన్లీ మ్యాథ్స్, బట్ మ్యాథ్స్‌కి రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి అనుకోండి. బట్ మీరు ఇవన్నీ కూడా అన్ని సబ్జెక్ట్స్‌కి కూడా మీరు ఇవి అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదు. అస్సలు చూడడానికి నీట్‌గా ఉండదు. బట్ నీట్‌గా లేకపోయినా కానీ మీరు అర్థమయ్యేలా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే హ్యాండ్ రైటింగ్ నీట్‌గా లేదు అని ఎవరైతే అనుకుంటారో, మీకు అది అర్థమయ్యేలాగా రాయండి. అంటే మీకు అర్థమయ్యేలా రాయండి, అండ్ ఆ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా అర్థమయ్యేలా రాయండి. ఓకేనా? నీట్‌గా ఉందా లేదా అన్న విషయం పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ కొంత టైంలో మనం హ్యాండ్ రైటింగ్ నేర్చుకుని చేసేది ఉండదు. కాబట్టి జస్ట్ అర్థమయ్యేలా మాత్రం రాయండి. నెక్స్ట్, క్వెషన్స్ మీరు రాసేటప్పుడు నంబర్స్ కరెక్ట్‌గా వేయండి. ఎక్కువగా మీకు 8 మార్క్స్ క్వెషన్స్ వచ్చేసరికి చాయిసెస్ ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్ కదా! 21లో ఏ, బి. ఎయిదర్ ఏ గాని, బి గాని రాయాలి. చాలామంది 21 ఏసి వదిలేస్తారు. అది ఏ, బి అనేది రాయరు. అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. అలా కాకుండా ఒక్కొక్కసారి 10థ్ క్వెషన్ 9థ్ క్వెషన్‌గా రాయడం, లేదంటే ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజింగ్‌లో 18థ్ క్వెషన్ 12థ్ క్వెషన్‌గానే రాయడం. అలా ఏంటంటే క్వెషన్ నంబర్స్ కంగారుగా తప్పు వేస్తూ ఉంటాం. అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఒకసారి క్వెషన్ నంబర్స్ ఏ క్వెషన్ రాస్తున్నామో ఏంటనేది ఒకసారి గమనించుకోండి. అలాగే పేపర్ మీకు ఇప్పుడు బుక్ గైడ్స్ ఇస్తున్నారు. యాక్చువల్‌గా బుక్ గైడ్స్ రూల్ ఇస్తారా లేదా వైట్ ఇస్తారా అనేది మనకు తెలీదు. వైట్ ఇస్తే గనక చుట్టూరా బోర్డర్ కొట్టడానికి ట్రై చేయండి. అంటే చివర రెక్టాంగిల్ షేప్‌లో బోర్డర్ కొట్టడానికి ట్రై చేయండి. లేదు, రూల్ ఇస్తే గనక జస్ట్ క్వెషన్ నంబర్స్ వేయడానికి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్‌లో ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసి వదిలేయండి. ఓకేనా? ఎక్కువ డిజైన్స్ అయ్యి వేయొద్దు. మెయిన్‌లీ కొంతమంది, అంటే బాయ్స్ కాదు గానీ, అంటే గర్ల్స్ కొంతమంది వేస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ అది నీట్‌గా ఉంటది. కానీ టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్? సో, అది చూసుకోండి. నెక్స్ట్, మ్యాథమెటిక్స్‌లో మెయిన్‌లీ ఈక్వేషన్స్ అవి సాల్వ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా సమ్స్ చేసినప్పుడు కానీ, చాలామంది నంబర్స్ ఒక నంబర్‌ని ఇంకోగా వేస్తూ ఉంటారు. అంటే కొంతమంది 5ని 3గా వేయడం. అంటే నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. 9ని ఏదో 1గా వేయడం, లేదా ఒక్కొక్కసారి ఈక్వాలిటీ సింబల్‌ని కూడా మైనస్‌గా వేయడం, లేదంటే మైనస్ సింబల్‌ని ఈక్వాలిటీగా వేయడం. చాలామంది ఏంటంటే ఈక్వల్ సింబల్ జెడ్‌గా వేసేస్తూ ఉంటారు. ఓకేనా? అలాంటి సింబల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ మార్క్స్ పోతూ ఉంటాయి. మనం గమనించాం. సమ్ అంతా బాగానే చేస్తాం కదా అని అనుకుంటాం. అలాంటి చోట్ల మార్క్స్ పోతూ ఉంటాయి. మెయిన్‌లీ మ్యాథ్స్‌లో. ఓకేనా? వాటిని ఒకసారి చూసుకోండి. సేమ్ నేను హ్యాండ్ రైటింగ్‌లో అర్థమయ్యేలా రాయండి అని ఎలా అయితే చెప్పానో, ఇది మ్యాథ్స్‌లో కూడా నంబర్సు, సింబల్సు, లెటర్సు అన్నీ కూడా అర్థమయ్యేలా వేయండి. అండ్ ఇన్ కేస్ రూల్ పేపర్ ఇస్తే గనక లైన్స్ ఉంటాయి కదా! ఆ లైన్స్‌లో మీరు మైనస్‌లు అది ఆ లైన్స్‌లో పడేలా వేయొద్దు. ఎందుకంటే ఆ లైన్‌లో వేస్తే లైన్ బ్లాక్ కలర్‌లో ఉంటది కదా! సో, మీరు మైనస్ కూడా అందులో వేస్తే మైనస్ వేయలేదేమో అని అనుకుంటారు. అందుకని కొంచెం చూసుకోండి. నెక్స్ట్, పెన్స్ విషయంలో చాలామంది ఏంటంటే కొత్త పెన్స్ అలాగే కొనుక్కొని పట్టుకెళ్తూ ఉంటారు. అలా చేయొద్దండి. ఎందుకంటే కొత్త పెన్స్ కొంచెం స్మూత్‌గా ఉండదు. ఎందుకంటే కొంచెం ఏదో గరుగ్గా ఉన్నట్టు ఉంటుంది మనం కొత్తగా రాసినప్పుడు. కాబట్టి ఏంటంటే ఎగ్జామ్‌కి ఒక 2 డేస్ ఆల్రెడీ మనకి ఇంకా టుమారో ఒకటే ఉంది, సండే. ఆహ్, కాబట్టి ఏంటంటే ఒక 2 పెన్స్ మంచివి కొనుక్కొని ఒక 10 రూపీస్‌యో కొంచెం మంచివి కొనుక్కోండి. అవి కొంచెం వాటిని రాయండి. లేదా లైన్స్ రాసో వేరు దాన్ని కొంచెం ఆ నీడ్ కొంచెం స్మూత్‌గా అయ్యేలా చేసుకోండి. సో దట్ మీకు ఎగ్జామ్‌లో నీట్‌గా స్మూత్‌గా ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, మ్యాథ్స్‌కిది సమ్స్ పెద్దవి చేసేటప్పుడు ఆ స్టెప్స్‌కి మనం మధ్యలో చిన్న చిన్న ఫార్ములాస్ అప్లై చేస్తూ ఉంటాం. ఆ ఫార్ములాస్ పక్కన రాసి అందంగా సిన్స్ సింబల్ అని పెట్టి పక్కన ఫార్ములాస్ ఏదైతే యూజ్ చేస్తారో దగ్గర బ్రాకెట్ పెట్టి పక్కన రాయండి. మరి సమ్‌గా రాసేయద్దు. అది సమ్ అనుకుంటారు మళ్ళీ. అలాగా సమ్స్‌లో కాకుండా పక్కన సమ్ ఒకవైపు చేస్తూ పక్కన ఖాళీ ఉంటది కదా! ఆ ఖాళీలో ఆ ఫార్ములాస్ కంపల్సరీగా రాయండి. అండ్ సమ్స్‌కి మీకు ఆన్సర్స్ వస్తాయి కదా! ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ ఆన్సర్స్‌ని హైలైట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక సమ్ చేసాము. ఆ సమ్‌లో మనకి ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత ఫైండ్ ఔట్ చేయాలి. వచ్చిన ఆన్సర్స్ చివరిలో వస్తాయి కదా! వాటిని హైలైట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, మీకు మ్యాథ్స్‌లో అస్సలు రాదు అనుకున్న సమ్స్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్‌గా వదిలేయకుండా దానికి సంబంధించి ఏదో ఒక ఫార్ములా మీకు గుర్తుంటది. లేదంటే క్వెషన్‌లో కొన్ని పాయింట్స్ ఇస్తూ ఉంటారు. ఏదో ఒక ఇప్పుడు ట్రయాంగిల్‌కి సంబంధించి ఇచ్చారనుకోండి. ఆ ట్రయాంగిల్‌కి సంబంధించిన మెజర్సో ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా! జస్ట్ ఒక ట్రయాంగిల్ బొమ్మేసి ఆ ఇచ్చిన మెజర్స్ అలా కింద రాయండి. ఓకేనా? అది ఒకవేళ 4 మార్క్స్ సమ్ అనుకోండి, అట్‌లీస్ట్ మీకు 1 మార్క్ అనే ఏస్తారు.
అర్థమైందా? సో, అస్సలు మాత్రం రాయకుండా కంప్లీట్‌గా లీవ్ బ్లాంక్ చేసి మాత్రం వదిలేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్‌లీ 8 మార్క్స్, 4 మార్క్స్. 1 మార్క్ మీకు వదిలేసినా 1 మార్కే పోతది. ఆఫ్‌కోర్స్ దానికి రాస్తే ఒక హాఫ్ మార్క్ ఎంతో ఇస్తూ ఉంటారు. కానీ 8, 4 మాత్రం అస్సల మొత్తం వదిలేసేలా మాత్రం ఉండొద్దు. ఏదో ఒకటి దానికి రిలేటెడ్ డయాగ్రామో, ఫార్ములా ఏదో ఒకటి రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ విషయం వచ్చేసరికి క్వెషన్ పేపర్స్‌లో మనకు ఒక్కొక్కసారి ఎంసీక్యూస్ ఇస్తారు. అంటే మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ క్వెషన్స్. అంటే ఏంటి? 1 మార్క్ క్వెషన్‌లో క్వెషన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తారు 4 ఆప్షన్స్. చాలామంది ఏం చేస్తారంటే ఆప్షన్ క్వెషన్ పేపర్‌లో పెట్టి ఆన్సర్‌గా వదిలేస్తారు. ఎడిషనల్‌గా రాయడం అదే బుక్‌లెట్‌లో రాయడం వదిలేస్తారు. అలా మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ క్వెషన్ పేపర్ మీతో పాటు తెచ్చుకుంటారు కదా! మీ ఆన్సర్ బుక్‌లెట్‌లో రాసుకోవాలి. నెక్స్ట్ చాలామంది ఇది ఎక్కువ చేస్తూ ఉంటారు మిస్టేక్. ఏంటంటే ఒక పేపర్‌లో ఒక సమ్ చేస్తారు. మళ్ళీ ఆ మిగిలిన సగం ఏంటంటే పక్క పేపర్‌లో చేయకుండా మిగిలిన సమ్ ఇంకో పేపర్‌లో ఎక్కడో చేస్తూ ఉంటారు. అలా చేయొద్దండి. కంటిన్యూషన్‌గా ఒక పెద్ద సమ్ ఉందంటే ఒక పెద్ద సమ్ కంప్లీట్‌గా అది అయిపోయే వరకు ఇప్పుడు ఒక పేపర్ అయిపోయిందనుకోండి దాని తర్వాత పేపర్ కూడా దాన్ని కంటిన్యూషన్ చేయండి. అంతేగాని ఈ మొక్క తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత ఇంకో పేపర్‌లో రాయడం అలా చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చాలామంది ఏంటంటే ఆర్డర్‌ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఫస్ట్ 1 మార్క్ క్వెషన్సే రాయాలి. తర్వాత 2 మార్క్ క్వెషన్సే రాయాలి. అలాగా ఫాలో అవుతూ ఉంటారు. బట్ అలా మాత్రం ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఫస్ట్ మీరు 8 మార్క్స్ క్వెషన్స్ రాయండి. తర్వాత 8 మార్క్స్ క్వెషన్స్ మీకు ఇంకా మొత్తం వచ్చేసినవన్నీ రాసేసిన తర్వాత 4 మార్క్స్ క్వెషన్స్ రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 2, నెక్స్ట్ 1 ఈ ఆర్డర్‌ని ఫాలో అవ్వండి. 8, 4, 2, 1 నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక క్వెషన్ రాదు అని మీకు క్లారిటీ వచ్చినప్పుడు దాని దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు దాని దగ్గర ఎంత టైం వేస్ట్ చేసినా కానీ అది రాదు అన్నప్పుడు ఇంక మ్యాక్సిమం రాదు. ఇంకా అంతకన్నా వస్తది అని ఏమన్నా కొంచెం నమ్మకంగా ఉంటే ఫస్ట్ వచ్చిన సమ్స్ అందంగా చేసేసి ఆ తర్వాత దాని గురించి ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వెషన్‌లో ఇచ్చిన క్లూస్ ఆన్సర్‌గా రాసిన జాగ్రత్తగా రాయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పాలంటే చిన్న క్వెషను ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అడిగారు. అంటే మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానండి. చిన్నవి అడగరు. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అడిగారు. లెంత్ ఎంతో 3.5 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఒక 2.1 సెంటీమీటర్స్ అని ఇస్తారు. మనం ఏం చేస్తాము బుక్‌లెట్‌లో రాసినప్పుడు గివెన్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2.1 సెంటీమీటర్స్ ఇలా రాస్తూ ఉంటాం కదా! ఇలా రాసినప్పుడు కంగారులో 2.1 అని 2.0 లేదా 2.3 కింద రాసేస్తూ ఉంటాం. అంటే ఏంటి క్వెషన్‌ని మనం తప్పుగా ఎక్కించుకుంటాం బుక్‌లెట్‌లో. సో దట్ మనకి మార్క్స్ పోతూ ఉంటాయి. అలా కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి. మెయిన్‌లీ మ్యాథ్స్. నెక్స్ట్ ఏదైనా సమ్ చేస్తున్నప్పుడు పెద్ద సమ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక 2, 3 స్టెప్స్ మిస్టేక్స్ వచ్చేసినాయి అనుకోండి. పెన్నుతోటి వాటిని కొట్టేసి అంటే కొట్టడం అంటే బాగా కొట్టేసి వాటిని కొంచెం నీట్‌గా లేకుండా చేయొద్దు. ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ ఒక పెద్ద సమ్ 8 స్టెప్స్ సమ్ము. అందులో మధ్యలో ఎక్కడో 2 స్టెప్స్ తప్పొచ్చాయి. పక్కన ఏం చేస్తారంటే చిన్న లైన్ పెట్టి అది రాంగ్ అని రాసేయండి. లేదంటే దానికి జస్ట్ చిన్న బాక్స్ కొట్టి రాంగ్ అని రాసేయండి ఆ పక్కన చిన్నగా. ఓకేనా? నెక్స్ట్ చాయిస్ మాత్రం అస్సలు రాయొద్దండి ఫస్ట్‌లో. ఓకేనా? చాయిస్ రాయొద్దనంటే తర్వాత కాదు. ఫస్ట్‌లో చాలామంది 8 మార్క్స్ చాయిస్ రాస్తూ ఉంటారు. పక్కన 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఇవన్నీ పెట్టుకొని 8 మార్క్స్ చాయిస్ రాస్తూ ఉంటారు. అలా అస్సలు చేయొద్దు. ఫస్ట్ 8 మార్క్స్ 5 క్వెషన్స్ అందంగా రాసేయండి. తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 మార్క్స్. అప్పుడు టైం ఉంటే అప్పుడు చాయిస్ వెళ్ళాలి తప్ప ఫస్ట్‌ది మాత్రం చాయిస్ రాయొద్దు. నెక్స్ట్ సమ్ చేసేటప్పుడు రఫ్ వర్క్ ఉంటుంది కదా! చాలామంది ఆ రఫ్ వర్క్ కూడా పక్కనే చేసేస్తూ ఉంటారు లైన్ కొట్టేసి. అలా అస్సలు చేయొద్దండి. అది నీట్‌గా కనపడదు అస్సల. కరెక్షన్ చేసే వాళ్ళకి అస్సలు నీట్‌గా ఉండదు. కాబట్టి ఏంటంటే సమ్ మామూలుగా చేయండి. మరి రఫ్ వర్క్ ఎక్కడ చేసుకోవాలి అంటే బుక్‌లెట్‌లో చివరి పేజ్ ఉంటుంది కదా! ఆ చివరి పేజ్ పైన రఫ్ అని చెప్పి చిన్న హెడ్డింగ్ పెట్టుకొని అక్కడ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ విషయం వచ్చేసరికి క్వెషన్స్ సరిగ్గా చదవకపోవడం. అంటే క్వెషన్‌లో ఏం అడిగారు అన్నది మనం అంటే జస్ట్ ఒక పైన ఒక లైన్‌లో చూసేసి ఈ క్వెషనే అని మనం ఫిక్స్ అయిపోకుండా ఆ క్వెషన్‌లో ఏం అడిగారు అన్నది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నాట్ ఓన్లీ ఇన్ మ్యాథ్స్ ఫిజిక్స్ అయినా, అది పీఎస్ అయినా, సోషల్ అయినా ఏదైనా క్వెషన్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది ఒక వర్డ్ ఉన్నంత మాత్రాన మనం చదివిన క్వెషనే అన్నట్టుగా కాదు. ఒక్కొక్కసారి క్వెషన్స్ మార్క్స్ అడుగుతూ ఉంటారు. వాటిని ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ విషయం వచ్చేసరికి అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయకపోవడం. అంటే అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయకపోవడం అంటే ఇందాక చెప్పాను కదా నేను ఆల్రెడీ రాని క్వెషన్స్ కంప్లీట్‌గా వదిలేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? దానికి సంబంధించి ఏదో ఒక ఫార్ములాయో లేదంటే ఏదన్నా డయాగ్రామో ఏదో ఒకటి వేయండి. కంప్లీట్‌గా మాత్రం వదిలేయొద్దు. అలాగే మెయిన్‌లీ మ్యాథ్స్‌లో కొన్ని క్వెషన్స్‌కి డయాగ్రామ్స్ వేయవలసిన అవసరం లేదు. కానీ ఇన్ కేస్ మీకు డయాగ్రామ్ ఏమన్నా ఐడియా వస్తే గనక డయాగ్రామ్స్ కూడా వేయండి. సో దట్ మనకి మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే సైన్స్‌లో కూడా కొన్ని అంటే ఎక్స్‌పెరిమెంట్స్ అయ్యి ఉంటాయి కదా! వాటికి సంబంధించి డయాగ్రామ్స్ నీట్‌గా వేయండి.
ఇన్ కేస్ డయాగ్రామ్ వేయమనే క్వశ్చన్ అడిగారు అనుకోండి, డయాగ్రామ్స్ మాత్రం చాలా నీట్గా వేయండి. నీట్గా వేయమన్నాను కదా అని చెప్పి దాని దగ్గర టైం వేస్ట్ ఎక్కువ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ డయాగ్రామ్ వేసి ఆ పార్ట్స్ అది నీట్గా రాసింది సరిపోద్ది. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు లాస్ట్లో రాసుకోండి, ఫస్ట్లో రాయొద్దు. నేను ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఇవి లెంతీ క్వశ్చన్స్, లెంతీగా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 మార్క్స్ అయితే జస్ట్ 1 వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి. కొన్ని అంటే ఆన్సర్స్ పెద్దగా ఉంటాయి అనుకోండి. కానీ చాలామంది ఏంటంటే పెద్దగా రాసిస్తూ ఉంటారు. అలా పెద్దగా రాయొద్దండి, అది మీకు ఏ సబ్జెక్ట్ అయినా కానీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ కన్స్ట్రక్షన్ ఇస్తే కనుక ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, ఏది సర్క్యులర్, దాన్ని నీళ్ళు ఉంటుంది కదా, ఆ నీళ్ళని బలవంతంగా మీరు గుచ్చేసి అలా దాన్ని కొంచెం పేపర్ చాలా ఏంటి పలుచగా అంటారు కదా, అలా ఉంటుంది. సో మీకు దాన్ని ఆ నీళ్ళతో అదిని ఎరేజర్తో అది చిరిపేసి పెన్సిల్తో అది రాసేసి అలా చేసేసారు అనుకోండి, పేపర్ చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మనం బుక్లెట్ మార్చడానికి కుదరదు. సో అందుకని మీకు ఇచ్చిన బుక్లెట్ని చాలా నీట్గా మెయింటైన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీ మీకు ఇందులో కొన్ని అయినా మీకు తెలిసే ఉంటాయి, కొంతమందికి అయితే అన్నీ తెలిసే ఉంటాయి. కోర్స్ మీకు ఇన్ కేస్ తెలియకపోతే మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ హాల్కి ముందు వెళ్ళిపోండి. అంటే నియర్లీ 9:30 ఎగ్జామ్ కదా, 9కి ఎప్పుడు క్లోజ్ చేసేస్తారు, లోపలికి రానివ్వరు. అంటే క్లోజ్ చేయరు 9కి, 9:30 తర్వాత ఇంకా మనకు లోపలికి వెళ్ళడానికి ఉండదు. అంటే 9:30 ముందటికే మనం లోపలికి వెళ్ళిపోవాలి. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే మీకు 9:30కి పేపర్ ఇవ్వరండి, ఇంకా ముందే మీకు కొన్ని ఉంటాయి, నేమ్స్, సిగ్నేచర్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం 9:30కి ఎగ్జామ్ కాబట్టి 9 కల్లా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోవాలి. మీ ప్లేస్లో కూర్చుని పేరుగా చూసుకున్నాగా ప్లాన్ చేసుకోండి ప్రతి ఎగ్జామ్ కూడా. ఓకేనా? హాల్ టికెట్, పెన్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. స్కేల్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా పట్టుకెళ్ళండి. ఇంకొకరిని అడిగి చేద్దాంలే అన్నట్టుగా కాకుండా కొంచెం పట్టుకెళ్ళి నీట్గా రాసుకోండి. అండ్ మెయిన్లీ మెంటల్గా బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆలోచనలు. ఏంటంటే ఇంతగా మనం ప్రిపేర్ అయ్యాము, వస్తాయా రావా ఒకవేళ వచ్చినా కానీ మనకి ఫార్ములాస్ గుర్తుండవా, ఇలాంటి థాట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తే నాకు తెలియదు, నాకు కూడా వస్తూ ఉంటాయి చెప్పాలంటే. ఓకే, ఎనీవే ఏదైనా కానీ మీరు అలాంటి నెగిటివ్ మైండ్ సెట్లోనే ఉండొద్దు. సో ఒకటే పాజిటివిటీ ఏంటంటే, సో మనం ఇప్పటివరకు ప్రిపేర్ అయింది అక్కడ ప్రజెంట్ చేయాలి అంతే. ఇది ఒక్క మైండ్ సెట్ తోటి ఉండండి. ఓకేనా? ఇంక ఎన్ని థాట్స్ వచ్చినా అవన్నీ పక్కన పెట్టేయాలి అన్నట్టుగానే మనం ఉండాలి. ఎందుకంటే మనం అలా నెగిటివిటీ మైండ్లో ఉండిపోతే పేపర్ ఈజీగా వచ్చినా కానీ మనం ఈ నెగిటివ్ మైండ్ తోటి సరిగ్గా రాయలేని పరిస్థితి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అందుకని ఏంటంటే మీరు మెంటల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ రోజు కదా మనం వేరే సెంటర్కి వెళ్తాము, అంటే కొత్త స్కూల్కి వెళ్తాము, అక్కడ కొంచెం అట్మాస్ఫియర్, అందరూ స్టూడెంట్స్, అది ఇది కొంచెం హడావుడిగా ఉంటుంది, కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఎనీవే ఏమీ కాదు, మీరు నార్మల్గా ఇప్పుడు మీ స్కూల్స్లో ఎగ్జామ్స్ ఎలా అయితే రాస్తారో అలాగే రాస్తారు. కాకపోతే కొంచెం బుక్లెట్ అది కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ హోంవర్క్ షీట్ ఒకటి ఉంటుంది. అండ్ చెప్పడం మర్చిపోయిన, హోంవర్క్ షీట్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే దాని మీద మీకు QR కోడ్ లాంటిది ఒకటి ఉంటుంది, అది మీకు కరెక్షన్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. దాని మీద చెమట చుక్కలు ఇవి పడడం, అంటే మన స్వెట్ అది కొంచెం పడిపోయినప్పుడు అది దాని మీద పడడం, అది అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాండి. ఓకేనా? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ హోంవర్క్ షీట్ ఏంటంటే ఇలా కొంచెం చిరిగిపోయేగా ఉంటుంది, అది చింపితే చిరిగిపోయేగా ఉంటుంది. అంటే కొంచెం డాట్స్ కింద ఉంటుంది. మరి చూడండి, షాప్స్లో బిల్స్ రాసి ఉంటాయి కదా, చిరిగితే డాటెడ్ లైన్స్ కింద ఉండి పేపర్ చిరిగిపోతూ ఉంటుంది చాలా ఈజీగా. అలా ఉంటుంది హోంవర్క్ షీట్ కూడా. ఓకేనా? అవి జాగ్రత్తగా చూసుకొని మీకు ఒక రోజు ఫస్ట్ రోజు వెళ్తే అవన్నీ అర్థం అవుతాయి. అండ్ ఫస్ట్ రోజు కంగారు అడిపోయి మీరు అక్కడ సిగ్నేచర్ అయ్యి ఏమి పెట్టద్దు, ఆయన చెప్తారు, ఇన్వెస్టిగేటర్ అన్నీ చెప్తారు ఫస్ట్ రోజు మీకు. దాన్ని బట్టి ఆయన ఫాలో అవ్వండి. ఫస్ట్ రోజు మీకు ఫాలో అవుతాను అనుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా అన్నీ అర్థం అవుతాయి. ఓకేనా? దేనికి కంగారు పడొద్దు, అంత బాగా రాయండి, అంత బాగా జరుగుతుంది. అండ్ ఎగ్జామ్స్ ముందు రోజు కూడా మీరు ఏదేదో భయాలు పెట్టేసుకుని ఏమి చేయవలసిన అవసరం లేదు. మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయినవి జస్ట్ ఓవర్లుక్ ఒకసారి రివిజన్ చేసుకోండి అంతే. ఓకేనా? భయాలు పడిపోయి ఏవేవో అనేసుకుని ముందు ఎగ్జామ్ గురించి ఆలోచించేసి ఆ తర్వాత ఎగ్జామ్ గురించి భయపడిపోవడం ఇలాంటివి ఏమీ చేయొద్దు. ఓకేనా? అంత బాగా ఉంటుంది, అంత బాగా రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకి ఈ 10th క్లాస్కి సంబంధించి లాస్ట్ వీడియో. ఇంకా వీడియోస్ అయితే రావు. కుదిరితే నేను పబ్లిక్ పేపర్ చేస్తాను, అయినా మీకు ఇంక ఉపయోగపడదు కానీ మ్యాక్సిమం ఇంకెవరో చూడరు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వరకు మీలో ప్రజెంట్ 10th క్లాస్ చదివే చాలామంది మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇలాగే మీకు ఫ్యూచర్లో కూడా ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ అందరికీ. జాగ్రత్త రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.